ఎన్నో సార్లు సిలువను చూసుంటావు కదా. ఎప్పుడైనా అనుకున్నావా ఇది ఎవరి కోసం, ఆ మీకులు ఎవరి కోసం, ఆ ముండ్ల కిరీటం ఎవరి కోసం, ఆ రక్త బిందులు ఎవరి కోసం అని? మన కోసమే కదా. ప్రభువు రక్తం కార్చాడు, నింద భరించాడు, సిలువ మోసాడు, ప్రాణం పెట్టాడు. కనీసం నీవు నీ జీవితాన్ని ఆయన కోసం మార్చుకోలేవా? నీ కోసం ప్రాణం వదిలిన ప్రభువు కోసం నీ పాప జీవితాన్ని వదలలేవా? చూడండి, రోమపత్రికలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయం 8వ వచనంలో, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయును అని ఉంది కదా. అందుకే ఒక్కసారి నీ పాపం బరువెంతో చూసుకుంటే దేవుని ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. ఆయన లోకమును ఎంత క్షమించాడో తెలుస్తుంది. కానీ మనిషి దేవుని దగ్గరికి వచ్చి పాపం వదలకుండా దేవుడిచ్చే దీవెనలు కావాలని చూస్తూ ఉన్నాడు. ఎలా అంటే, ఒక చెట్టు నీకు నీడ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఆ చెట్టును నీవు ప్రేమిస్తావు, కానీ ఆ చెట్టును నాటిన వాడిని మర్చిపోతావు. అంటే దేవుడిచ్చే మేలును కోరుకుంటున్నావు, కానీ దేవునిని ప్రేమించడం లేదు. ఆయనకు కావలసిన నీ పాప జీవితాన్ని మాత్రం వదలడం లేదు. ఒక్కసారి నా ప్రభువును మనసుతో ప్రేమించి చూడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, ఆయన పెట్టిన ప్రాణం విలువేమిటో తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించి నేస్తమా.